ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మార్నింగ్ నేను గుంటూరులో ఉన్నాను. మరలా అక్కడి నుంచి ఈ ప్రాంతం రావడానికి 4 hours పట్టింది. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆ ప్రాంతంలో చక్కనటువంటి పరిచర్య చేయడానికి సహాయం చేశాడు. నేను అనేక మంది కొరకు స్వస్థ కొరకు ప్రార్థన చేశాను. చాలా సంఘాలలో యాజకులు అంటూ ఉంటారు 7 శుక్రవారాలు రావాలని, లేకపోతే 7 బుధవారాలు అటెండ్ కావాలని. నేను ఒకటే చెప్తాను, దేవుడి సన్నిధిలో ఒక్కసారి నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇయ్యి. ఒక్కసారి నువ్వు దేవుడికి సంపూర్ణంగా లోబడు. దేవుడు కార్యం 7 వారాలు కాదు, 7 సోమవారాలు కాదు, 7 బుధవారాలు కాదు, ఈ క్షణమే దేవుడికి అద్భుతం చేస్తాడు. మొదటి యోహాను ఎపిస్టల్ ఆఫ్ 1 John ద లాస్ట్ చాప్టర్ అనగా 5వ అధ్యాయం 18-19 వచనాలు. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడో పాపము చేయడని ఎరుగుదాము. ఆమేన్. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఆమేన్. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకును అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మీరు దేవుని మూలంగా పుట్టినవారైతే మీకు మీరుగా ఏం చేసుకోవాలట? భద్రం చేసుకోవాలి. ఎవరి నుండి? దుష్టుడు నుండి. ఎందుకంటే దుష్టుడు ఎవరిని మృంగుదనా అని గర్జించే సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. అతడికి, ఆ సాతానుడికి, ఆ దుష్టుడుకు, ఆ ఆది సర్పానికి, అది ఘట్ట సర్పానికి పెద్ద చిన్నాని లేదు. ఎంతో అనుభవజ్ఞులని విశ్వాసులని కాదు, యాజకులని కాదు, లేకపోతే యవనస్తులని కాదు, పెద్దవారని కాదు, వృద్ధులని కాదు, క్రైస్తవత్వంలో మరి కొమ్ములు తిరిగిన మహావీరులైనా సరే అలాంటి వారిని కూడా అది పడగొట్టగలదు. ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము దుష్టుడి నుంచి మనం తప్పించుకునే విధానము. దుష్టుడు వానిని ముట్టడు, ఎందుకంటే తను భద్రం చేసుకుంటాడు కాబట్టి. ఎలా భద్రం చేసుకుంటారు? మన ఇంటిని భద్రం ఎలా చేసుకుంటాం? మనము తలుపులు వేసుకుంటాం, తలుపులకు తాళాలు వేసుకుంటాం. భద్రం చేసుకోవడానికి సీసీ కెమెరాలు పెట్టించాము ఈ మధ్యకాలంలో. కొంతమంది భద్రంగా ఇంటిని కాపాడుకోవడానికి కుక్కలు పెంచుకుంటున్నారు. కొంతమంది ఎలక్ట్రానిక్ డాగ్స్ కూడా వాడుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. ప్రియమైన వారలారా, నీ ఆత్మీయ జీవితం, నీ దేవుడు నీకు వెలిగించినటువంటి దీపం ఎవరు ఆర్పకుండా నీవు ఎలా భద్రం చేసుకుంటున్నావు? యోసేపు ఎలా భద్రం చేసుకున్నాడు? ఉదాహరణకి మనం చూసుకుందాం. యోసేపు దగ్గరికి ఫతేఫర్ భార్య వచ్చింది. నువ్వు రాత్రికి రావాలి, నాతో పడుకోవాలని గోజాడింది, పలుసార్లు వెంటబడింది. కానీ యోసేపు తన ఆత్మను భద్రం చేసుకున్నాడు, తన సాక్ష్యాన్ని భద్రం చేసుకున్నాడు, తన ఆత్మీయ జీవితంలో పడిపోకూడదని కోరుకుంటున్నాడు. సామాజిక జీవితంలో ఎదుగుదలకి అదొక మెట్టు యాక్చువల్గా అయితే. నిజంగా రాత్రికి లేకపోతే ఆ క్షణాలలో యోసేపు తనకు తాను ఒక్కసారి పరిశుద్ధతను పక్కన పెట్టి శరీర వ్యవస్థని అతడు మొబిలైజ్ చేసుకుంటే సామాజిక పరంగా మంచి పదవి పొంది ఉండేవాడు. కానీ అలాంటి పదవిని అతడు కోరుకుంటలేదు. దుష్టుడు ముట్టుకోకుండా తన్ను తాను భద్రం చేసుకుంటున్నాడు. ఈ రోజు యవనస్తులైన మీరు భద్రం చేసుకోవాలి. పెద్దలైనటువంటి మీరు లోకాశలతో పడిపోకుండా భద్రం చేసుకోవాలి. యవ్వన కోరికలతో రగిలిపోకుండా నువ్వు భద్రం చేసుకోవాలి. వాక్యమనే తాళం వేసుకోవాలి, వాక్యమనే అద్దాన్ని ముందు పెట్టుకోవాలి, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. ఇవన్నీ విడిచిపెట్టేస్తే దుష్టుడు నిన్ను ముట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం. యోబు అంటాడు, నేను కన్యకును ఎలా చూతును? తన్ను తాను భద్రం చేసుకుంటున్నాడు. దానియేలు గారు తిండి విషయంలో మదము, మత్సరము, ఇలాంటి అతనిలో నిద్ర, అహంకారం, పొగరు, లోకపరమైన శరీర బలం పెరిగిపోతాయని మాకు ఇవి వద్దండి అయ్యా, ఇవి మేము తినమండి అయ్యా, మమ్మల్ని కొంతకాలం పరీక్షించండి అయ్యా అని దానియేలు అధికారులతో మాట్లాడుతూ ఉన్నాడు. భద్రం చేసుకుంటున్నాడు, తన ఆత్మను భద్రం చేసుకుంటున్నాడు. ఆహారం లక్ష్య పెట్టేవాడు కాదు. నీవు ఈ మధ్యాహ్నం ఆహారం లక్ష్య పెట్టేదానిగా ఉండకూడదు. నీ ఆత్మను భద్రపరచుకో. నీ ఆత్మను సాతానుడు దొంగిలిస్తున్నాడు. మారనాథ యేసు త్వరగా వచ్చుచున్నాడు. దేవుడు వచ్చే రాకడ సూచనలన్నీ కనబడిపోతున్నాయి. అంత్యక్రీస్తు వస్తున్నాడు అనేటువంటి సూచనలు మొదలైపోయాయి.
మనుషులందరినీ మరి దేవుడు రక్షించాలని కోరుకున్నాడు. అందుకొరకు మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. గుంటూరు ప్రాంతం అంతా కదిలిపోవాలి. అదేవిధంగా తండ్రి మరి నేను ఉదయ కాలమైనటువంటి ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు దేవుని ఆత్మ రగిలిపోవాలి. అనేక యవ్వనస్తులు దేవుడు ముట్టుకోవాలి, నిన్ను ముట్టుకోవాలి. పరిశుద్ధ అగ్ని చేత నీవు కాల్చబడాలి.